నమస్తే. ఎవరైనా ఒక తప్పు చేస్తే, ఆ తప్పు సమాజం దృష్టిలో, చట్టం దృష్టిలో అది తప్పుగా ఉన్నప్పుడు కుటుంబం గూడా క్షమించదు. కుటుంబం గూడా అది తప్పు తప్పే, మావాడు తప్పే చేశాడు అంటుంది. ఐబొమ్మ రవి విషయంలో మాత్రం సమాజం భిన్నంగా స్పందించింది. ఐబొమ్మ రవి తండ్రి మా మా వాడు చేసింది తప్పు అని చెప్తున్నప్పటికీ, సమాజం అంతా మాత్రం రవి వైపు ఉంది. చట్ట ప్రకారం సరైంది కాకపోయినా, నేరమేనైనా భారత చట్టాల ప్రకారం అలా చేయడం తప్పైనా, అలా చేయడం వల్ల వ్యాపారం చేస్తున్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులకు నష్టాలొస్తున్నా, ఇండస్ట్రీ ప్రమాదంలో ఉంది అని సినిమా ఇండస్ట్రీ భావిస్తున్నా, రవి చేస్తున్న దాన్ని సమర్థిస్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ క్రిమినల్‌కో, లేకపోతే ఓ తప్పు చేసిన వ్యక్తికో, ఓ చట్ట వ్యతిరేకంగా బిహేవ్ చేసిన వ్యక్తికో ఇటీవలి కాలంలో ఇంత మద్దతు రావడం అనేది డెఫినిట్‌గా ఎప్పుడూ చూసుండం. తప్పు చేసిన రాజకీయ నాయకులకు మద్దతుగా ఉండడం, తప్పు చేసిన రాజకీయ నాయకులు ప్రజలు క్షమించడం, ఓట్లేయడం చూస్తుంటాం కానీ, వైట్ కాలర్ నేరం చేసిన ఇటువంటి ఒక వ్యక్తికి ఈ స్థాయిలో మద్దతు రావడం, అవును అతను మా పాలిట దేవుడు, అతను మా పాలిట రాబిన్ హుడ్ లాంటి మాటలు ఓపెన్‌గా చాలామంది మాట్లాడుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ స్థాయిలో అతనికి మద్దతు వస్తుందంటే, అతను వెళ్ళిన దారి సరైనది కానీ, అతనిచ్చిన రిలీఫ్ మాత్రం చాలామందికి ఉపశమనాన్నిచ్చింది. అతను చాలామందికి ఉపశమనాన్నిచ్చాడు. అతను చాలామందికి ఒక ఫినాన్షియల్ రిలీఫ్ ఇచ్చాడు అని ఒక ఇంప్రెషన్ కలుగుతోంది రవికి వస్తున్న మద్దతు చూసిన తర్వాత. రవికి ఈ స్థాయిలో మద్దతు వస్తున్న దాన్ని చూసైనా సినిమా ఇండస్ట్రీ ఆలోచన చేయాలి. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి కావచ్చు, సినిమా థియేటర్‌కి వెళ్ళాలంటే సగటు ప్రేక్షకుడు ఎందుకు భయపడుతున్నాడు అనే దానికి సంబంధించి కావచ్చు. ఇంట్లోనే కూర్చొని చిన్న స్క్రీన్‌లో చూద్దాం తప్ప థియేటర్‌కి వెళ్లి జేబు గుల్ల చేసుకోవద్దు అని ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఏదో పెయిన్ ఉంది. ఫైనాన్షియల్ పెయిన్ ఎక్కువగా ఉంది. అది కొంచెం సినిమా ఇండస్ట్రీ బ్యాలెన్స్ చేసుకోకపోతే, బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయకపోతే, రవి కాకపోతే ఇంకొకళ్ళెవరో పుట్టుకొస్తారు. రవిని అరెస్ట్ చేసున్నారు. శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు బయటికి రావట్లేదంటే ఈరోజు ఉదయం చూస్తే ఇంకా చాలా సైట్స్‌లో ఆ సినిమాలన్నీ బయట దర్శనమిస్తున్నాయి. సో, రవి కాకపోతే ఇంకెవరో వచ్చి అక్రమ మార్గంలో వాళ్ళకొక బ్రీతింగ్ స్పేస్ కావాలి. అక్కడ దొరకట్లేదు సినిమా థియేటర్‌కెళ్తే. ఆ బ్రీతింగ్ స్పేస్ వెతుక్కుంటారు. అటువంటి వెతుక్కునే అవకాశం లేకుండా చేయాలంటే ఇక్కడ మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉంచాలి. ఆ ప్రయత్నం సినిమా ఇండస్ట్రీ చేయాలి. సినిమా ఇండస్ట్రీ ఆ ప్రయత్నం చేయకుండా రవి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్‌లో పెడితే వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇది రవి విషయంలో సమాజం మద్దతు. రవి విషయంలో అనేక మంది సినిమా ప్రేక్షకులు అతన్ని హీరోగా చూస్తున్న విధానం చూస్తున్నాం. గడిచిన వారం రోజులుగా ఈ అరెస్ట్ జరిగిన తర్వాత నుంచి. మరొక ఇష్యూ సోషల్ మీడియాలో మరో వ్యక్తిని కూడా హీరోగా కొలుస్తూ వస్తున్నారు హిడ్మా. మావోయిస్టు హిడ్మాకు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మద్దతు కనపడుతోంది. చాలా పెద్ద ఎత్తున మద్దతు కనపడుతోంది. హిడ్మాని ఒక హీరోగా పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు చాలామంది. క్రిమినల్స్‌నో, తప్పు చేసిన వాళ్ళనో పొగడాలంటే కూడా వాళ్ళ గురించి ఏమైనా ఒక మంచి మాట చెప్పాలంటే కూడా భయపడతారు. మనకెందుకులే అనుకుంటారు. కానీ వాళ్ళెవరో తెలియకపోయినప్పటికీ తమ అఫీషియల్ పోస్టుల పైన తమ ఐడెంటిటీని చూపిస్తూ మరి ఐబొమ్మ రవికి మద్దతుగా అనేక మంది పోస్టులు పెట్టడం, మీడియాతో మాట్లాడడం, అతను చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నించడం చూసాం. ఓపెన్‌గా మీడియాతోనే మాట్లాడుతున్నారు చాలామంది. సేమ్ అదే పరిస్థితి హిడ్మా విషయంలోనూ కనపడుతోంది. మావోయిస్టులకు మద్దతుగా ఒక మాట మాట్లాడాలంటే చాలామంది భయపడతారు. మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారేమో, నేరమేమో, ఇంకేదో అని చాలామంది మాట్లాడుతున్నారు. పౌర హక్కుల పేరుతో మాట్లాడుతున్న వాళ్ళు మినహా మిగతా సమాజం ఓపెన్‌గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ సాలిడారిటీ చెప్తూ ఉంటారు. వాళ్ళు మద్దతు ఇస్తూ ఉంటారు చాలామంది. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాలైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల కారణంగా అనేక మంది న్యాయం పొందిన వాళ్ళు, అనేక రిలీఫ్ పొందిన వాళ్ళు, వాళ్ళు ఉండడం కారణంగా మాకు న్యాయం జరుగుతుందని భావించిన వాళ్ళు, రేపొద్దున వాళ్ళొస్తే ఇంకా మంచి జరుగుతుందని భావిస్తున్న వాళ్ళు, వాళ్ళకి మద్దతుగా రావడం చూస్తున్నాం. కానీ పౌర సమాజం వైపు నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బయట వ్యక్తులు, మావోయిజంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, దాంతో ఏమాత్రం ప్రభావితం కాని వ్యక్తులు కూడా హిడ్మాని ఒక హీరోగా కొలుస్తూ ఉండడం చూస్తున్నాం. హిడ్మా అంత్యక్రియలు జరుగుతున్న తీరు చూసిన తర్వాత, హిడ్మా డెడ్ బాడీలని, వాళ్ళ భార్యాభర్తల డెడ్ బాడీలని వాళ్ళ అక్కడ ఆదివాసీలు మోసుకెళ్తున్న తీరు చూసిన తర్వాత, వేల సంఖ్యలో జనాలు అక్కడ గుమికూడింది చూసిన తర్వాత, మనం ఇంకో ప్రపంచంలో ఉన్నాం అనిపించింది. మనకిక్కడ రోడ్డు మీద కనిపిస్తున్న సాధారణ మనుషుల్లాంటి వాళ్ళెవరూ అక్కడ లేరు. ఆ గూడాల్లో, అడవుల్లో ఉండే ఆదివాసీలు అతన్ని ఏ రకంగా హక్కును చేర్చుకుని, అతను మరణాన్ని వాళ్ళు తమ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయిన స్థాయిలో ఎంత బాధపడుతూ వేల మంది ఆయనతో ఆ యాత్రలో పార్టిసిపేట్ చేసి, ఆయన అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేశారో చూసిన తర్వాత, సో వాళ్ళందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే, వాళ్ళందరూ ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వాడుంటే,
ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా తెలిసేది. బహుశా వాళ్ళెవరికీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాలు, తమ భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడాలు తెలీదు కాబట్టి సమాజానికి ఇంకా ఎక్కువ తెలియలా. అయినప్పటికీ హిడ్మా ఎవరో తెలియని వాళ్ళు, మావోయిస్ట్ పార్టీ ఏంటో తెలియని వాళ్ళు, ఈ జనరేషన్‌లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాళ్ళ పోరాటం ఏంటి? ఎందుకు చేశారు? ఏంటి ఇదంతా? అలాంటిది అనేక మంది హిడ్మా ఒక హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. పోలీసులకు భయపడట్లేదు. అది తప్పు అని ఎవరు భావించట్లేదు. హిడ్మా ఎవరో తెలీదు. ఆయన ఏం పోరాటం చేశారో తెలీదు. స్టిల్ హిడ్మాని ఒక హీరోగా అడ్మైర్ చేస్తున్నారు చాలామంది. హిడ్మాకు మద్దతుగా ఫ్లెక్సీలు కడుతున్నారు. హిడ్మా ఫోటోని తమ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు. హిడ్మా ఫోటోని స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు. హిడ్మా ఫోటోస్‌ని తమ అఫీషియల్ అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. సో, అక్కడ హిడ్మాకి ఈ స్థాయిలో మద్దతు రావడం వెనక, ఇక్కడ ఐబొమ్మ రవికి ఈ స్థాయిలో మద్దతు రావడం వెనక రీజన్ ఏంటో వ్యవస్థ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇక్కడ ప్రజల్ని బలవంతంగా వాళ్ళ సిద్ధాంతాలు ఇంకేదో మోటివేట్ చేసి తీసుకుపోలా. వాళ్ళు చేసిన మంచి ఏదో వాళ్ళ వైపు నడిపిస్తోంది. సమాజంలో మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలు, మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం, మనం నిర్మించుకున్న వ్యవస్థ, మన ప్రభుత్వాలు ఇవ్వని ఒక రిలీఫ్ ఏదో వాళ్ళిద్దరి దగ్గర నుంచి దొరికింది. బహుశా రవిని నేను హిడ్మాతో పోల్చడం సరైంది కాదేమో, కానీ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిని చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటున్న ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రజలు ఏ స్థాయిలో అడ్మైర్ చేస్తున్నారో, వాళ్ళు చేసింది కరెక్ట్ అని నమ్ముతున్నారో, వాళ్ళని పొగడ్డానికి, వాళ్ళకి మద్దతు తెలపడానికి ఏమాత్రం తమ ఐడెంటిటీని దాచుకునే ప్రయత్నం కూడా చేయట్లేదో మీ దృష్టికి తీసుకురావడం నా ఉద్దేశం. హిడ్మా చేసిన పోరాటం వేరు. హిడ్మాని రవితో కంపేర్ చేయడం సరైంది కాదు. కానీ సోషల్ మీడియాలో ఆ వ్యక్తులను వాళ్ళిద్దరిని ఒక హీరోలుగా చూస్తున్న విధానాన్ని మీ దృష్టికి తీసుకురావడం నా ఉద్దేశం. ఐబొమ్మ రవి పైరసీ చేసిన సినిమాలు చూసిన వాళ్ళు, మేము థియేటర్కి వెళ్ళి దోపిడీకి గురి కాకుండా ఈ సినిమాలు చూసి ఇక్కడ కాస్త రిలీఫ్ పొందాం అని భావిస్తున్న వాళ్ళు అతనికి మద్దతు తెలుపుతున్నారు. కానీ హిడ్మా వల్ల డైరెక్ట్గా లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన వల్ల న్యాయం పొందిన వాళ్ళు ఆదివాసీలుగా అడవుల్లోనే ఉన్నారు. వాళ్ళు ఆయన అంతిమయాత్రలో పార్టిసిపేట్ చేశారు. కానీ హిడ్మా ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఆయన చేసిన త్యాగం గురించి మాట్లాడుతున్నారు. ఆయన్ని బూటకప్పు ఎన్కౌంటర్ చేశారు అని పౌర హక్కుల సంఘం నేతలు మాట్లాడుతున్న మాటలకు మద్దతుగా నిలుస్తున్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, వ్యవస్థ, ఇక్కడ ఇండస్ట్రీ కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆలోచన చేయాల్సింది, వాళ్ళు నిజంగానే నేరస్తులైతే, వాళ్ళు నిజంగానే తప్పు చేస్తుంటే, చట్ట ప్రకారం తప్పే కావచ్చు, కానీ వాళ్ళు చేసిన మంచి కూడా ఉంది సమాజానికి. వాళ్ళ ద్వారా మంచి జరుగుతుందని నమ్మే వాళ్ళు ఉన్నారు సమాజంలో. వాళ్ళ ద్వారా నేరుగా మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు వేల సంఖ్యలో. సో ప్రభుత్వాలు, వ్యవస్థ, కోర్టులు, చట్టాలు, పోలీసులు వీళ్ళు ఇవ్వలేనిదేదో వాళ్ళు ఆ ఆదివాసీ జనానికి, ప్రజలకి ఇస్తున్నారు. అది మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వాళ్ళ సిద్ధాంతమే తప్పైనప్పుడు వాళ్ళ వైపు ఎవరు చూడకూడదు కదా. వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు హీరోగా ఎందుకు కొలుస్తున్నారు? అది వ్యవస్థ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రవి చేసింది తప్పే అనుకున్నప్పుడు, అయినప్పటికీ అతనికి జనాలు మద్దతుగా ఎందుకు వెళ్తున్నారు? అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అతను చేసింది సరైందని ఎందుకు చెప్తున్నారు? అది సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో గడిచిన వారం రోజులుగా చూస్తే వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో హీరోలుగా కనపడుతున్నారు. వీళ్ళిద్దరూ చట్ట వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ చాలామంది హృదయాలను గెలిచారు. చాలామంది వాళ్ళని తమ వాళ్ళుగా భావిస్తున్నారు ఇప్పుడు.